నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, రాష్ట్రాలకే అధికారాన్ని కట్టబెట్టడం, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను రెండు రాష్ట్రాల్లోనూ వర్గీకరణ తీర్పుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించడంతో కొంత వర్గీకరణ కోరుకునేటోళ్ళలో త్వరగా ఆ సమస్య పరిష్కారం అవుతుందని, వర్గీకరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. త్వరగా జరగాలని మనం కూడా కోరుకుందాం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏందంటే, వర్గీకరణ అమలు విధానానికి పాత పద్ధతినే గనక ఫాలో అయితే కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ సమస్యలు ఏంటి అని మనం ముందుకెళ్ళబోయే ముందు, ఇంతవరకు మన ఛానల్ను చూడని వాళ్ళు, కొత్తగా చూసేటి వాళ్ళు ఒకసారి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఒకసారి గమనిస్తే, అన్న పాత పద్ధతి ఏంటి, పాత పద్ధతిలాగా ఒకవేళ రిజర్వేషన్ పర్సంటేజ్లు ఇస్తారా? గతంలో మాదిగలకు 7 ఇచ్చారు, మాలలకు 6 ఇచ్చారు, రెల్లిలకు 1% ఇచ్చారు, ఆది ఆంధ్రులకి వాళ్ళకు 1% ఇచ్చారు, అట్లా ఇస్తారన్నా మీ అనుమానం? అంటే అది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందా అంటే, తెలంగాణలో కొంత మాదిగ కమ్యూనిటీ ఎక్కువ అవడంతో అక్కడ కొంత వాళ్ళకి రిజర్వేషన్ పర్సంటేజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ను తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మాల కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఎక్కువ రావు. ఏదేమైనా కానీ ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా ఏం చేస్తారంటే, అసలు ఎస్సీల జనాభా ఎంత ఉంది, జనాభాలో ఏ కులం ఎంత ఉంది, మాది కులం ఎంత ఉంది, మాల కులం ఎంత ఉంది, రిల్ ఎంత ఉంది, ఆది ఆంధ్ర ఎంత ఉంది అనేది వాళ్ళు లెక్కలు కట్టుకొని ఆ లెక్కల ఆధారంగా, వాళ్ళ జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్ పర్సంటేజ్ను పంచుతారు. దీనిలో ఎలాంటి సమస్య లేదు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. దీనివల్ల ఇబ్బంది కూడా లేదు. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందా అంటే, మీరు చూడండి, ABCD అని 4 గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపులో ఎవరిని పెట్టారు? రెల్లితో పాటుగా కొన్ని కులాలను పెట్టినట్టుగా మనం చూసాం. తర్వాత బిలో ఎవరిని పెట్టారు? మాదిగతో పాటు కొన్ని కులాలను పెట్టినట్టుగా చూసాం. సిలో ఎవరిని పెట్టారు? మాలతో పాటు కొన్ని కులాలను పెట్టినట్టుగా చూసాం. డిలో ఎవరిని పెట్టారు? ఆది ఆంధ్ర వాళ్ళతో పాటు కొన్ని కులాలను పెట్టినట్టుగా చూసాం. ఒకసారి నేను దానికి గతంలో సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించి ఎవరెవరిని ఏ గ్రూపులో పెట్టారనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మనం చూస్తే క్లారిటీగా మీరు గమనించండి. ఏ గ్రూపు చూడండి, ఏ గ్రూపులో ప్రధానమైనటువంటి కులం ఏది? రెల్లితో పాటుగా దానిలో 12 ఉపకులాలు ఉన్నాయి. అంటే రెల్లి కాకుండా 11 కులాలను అందులో జాయిన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఉదాహరణకు చూడండి, బావూరి, చాచాటి, చందాల, చందాసి అనే ఉపకులాలు, మిగతా ఎక్సెట్రా కొన్ని ఉన్నాయి. ఇక మీరు చూస్తే అది ఏ గ్రూపు. బి గ్రూపు చూడండి, బి గ్రూపులో మాదిగ మెయిన్ కులంగా చూడొచ్చు. మొత్తం 18 కులాలు దానిలో ఉన్నాయి. ఇక 18 కులాల్లో మనం కొన్ని చూసుకుంటే అరుంధతియ, భేదజంగం, బుడగజంగం, బిందియా, ఇట్లా కొన్ని కులాలు, మాంగులు, అలా మనం చెప్పుకుంటూ పోతే మొత్తం 18 కులాలు ఉంటాయి. ఇక సి గ్రూపుని మీరు చూడండి, సిలో ప్రధానమైనటువంటి కులం ఏది? మాల కులం కనపడుతుంది. మొత్తం 25 కులాలు ఉన్నాయి. ఆ 25 కులాల్లో ఆది ద్రావిడ, అనామక, అరేమాల, అరవమాల, ఇట్లా మొత్తం 25 కులాలు సి గ్రూపులో ఉన్నాయి. ఇక డి గ్రూప్ మనం చూస్తే ఆది ఆంధ్ర అనేది మెయిన్ కులంగా కనపడుతుంది. దానితో పాటుగా మస్తి, పంచమ, పర్య, ఇట్లా కొన్ని 4 కులాలు దానిలో పెట్టినట్టుగా డి గ్రూపులో మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ మీరు క్లారిటీగా ఒక విషయాన్ని గమనించండి. 4 ప్రధానమైనటువంటి కులాలు మనకు కనపడుతున్నాయి. అవేంటి అనే మనం చూసాం. రెల్లిని చూసాం, మాదిగను చూసాం, మాల చూసాం, ఆది ఆంధ్ర చూసాం. వీటితో పాటుగా వీటికి కొన్ని ఉపకులాలను పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సమస్య ఏందయ్యా అంటే, రిజర్వేషన్లని ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎక్కువ ఎవరు అనుభవిస్తున్నారనేది ఆరోపణ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అనుభవిస్తున్నారనేది ఆరోపణ. అంటే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా రిజర్వేషన్లు వాడుకుంటున్నారనేదే కదా ఆరోపణ. వాళ్ళతో పాటుగా 24 ఉపకులాలను వాళ్ళు చేర్చారు. ఇప్పుడు ఆ 24 ఉపకులాలకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా వాళ్ళు దోచుకుంటారు కదా. మీరు గమనించండి ఇక్కడ క్లారిటీగా, మాదిగలే మాలలతో పోటీ పడలేనప్పుడు మాలల్లో ఉండబడినటువంటి మిగతా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ 24 ఉపకులాలు మాలలతోటి ఏ విధంగా పోటీ పడతాయో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, మాలల తర్వాత కొంత అభివృద్ధి చెందబడినటువంటి వాళ్ళు ఎవరు? ఉద్యోగ రంగాల్లోనైనా, వ్యవసాయ రంగాల్లోనైనా, పారిశ్రామిక రంగాల్లోనైనా, రాజకీయ రంగంలోనైనా మాలల తర్వాత మాదిగ కమ్యూనిటీ అభివృద్ధి చెందింది. ఈ మాదిగ కమ్యూనిటీతో పాటు ఏవైతే ఉపకులాల జాబితాలో చేర్చబడ్డాయో, ఏవైతే 17 కులాలు ఉన్నాయో ఆ 17 కులాల వాళ్ళు మాదిగలతో ఎలా పోటీ పడగలరు? మీరు గమనించండి. బి గ్రూపులో చేర్చినటువంటి మాదిగలతో పాటు 17 ఉపకులాలు ఉన్నాయి కదా. ఆ ఉపకులాల్లో ఎంతమంది మాదిగలతో పోటీపడి ఉద్యోగాలు సాధించుకోగలరు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందా అంటే, మాదిగలతో పాటు వాళ్ళ యొక్క ఉపకులాలు ఏవైతే 17 ఉన్నాయో
ఆ 17కు సంబంధించినటువంటి వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా ఇక్కడ మాదిగలు దోచుకునే అవకాశం ఉంది. మాలలకు సంబంధించి ఎవరైతే ఉపకులాలుగా 24 కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా వాళ్ళు దోచుకునే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి. మీరు గమనించండి, వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత, వర్గీకరణ అమల్లోకి రాకముందు, వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత డేటాని మీకు ఒకసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద మీరు చూస్తే ఇక్కడ వర్గీకరణ అనేది అమల్లోకి రాకముందు బీటెక్లో కానీ, బీఈలో కానీ, ఎంబీబీఎస్లో కానీ, లాలో కానీ మిగతా కోర్సులన్నిటిలో చూడండి మాలలు ఎక్కువ పర్సంటేజ్ పోతుంది. మాలల తర్వాత మాదిగలు కొంత కనపడతారు, తర్వాత ఆది ఆంధ్ర కనపడతారు, రెల్లి అక్కడక్కడ ఒకటి అనేది కనపడుతుంది. అదే వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత చూడండి, వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత మాదిగలకు ఎక్కువ అవకాశాలు వస్తాయి, తర్వాత ఆది ఆంధ్రకి అవకాశాలు వస్తాయి, రెల్లికి అవకాశాలు వస్తాయి. మీరు వర్గీకరణ వచ్చిన తర్వాత చార్ట్ని గమనిస్తే మాదిగలకు ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మాళ్ళకు అవకాశాలు వస్తాయి, తర్వాత ఆది ఆంధ్రను మనం చూడొచ్చు, తర్వాత రెల్లిని చూడొచ్చు. కానీ మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 4 కులాలే కనపడుతున్నాయి. మొత్తం 59 కులాల్లో రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి మ్యాప్లో ఆ రిజల్ట్లో కనపడుతున్నటువంటి కులాలు ఎన్ని? 4 కులాలే కనపడుతున్నాయి. మాదిగ కనపడుతుంది, మాల కనపడుతుంది, రెల్లి కనపడుతుంది, ఆది ఆంధ్ర కనపడుతుంది. మిగతా కులాలు అన్ని ఎడిపోయినాయి. 59 కులాల్లో 4 కులాలే మనకు కనపడుతుంటే మిగతా 55 కులాలు ఎక్కడికి పోయినవి అంటే వర్గీకరణ అమల్లోకి వచ్చిన తరువాత కూడా 55 కులాలకి వర్గీకరణ ఫలాలు అందటల్లా. రెల్లి ఏదైతే ఉందో రెల్లి గ్రూపులో చేర్చబడినటువంటి మిగతా ఉపకులాలకు సంబంధించినటువంటి అవకాశాలు రెల్లిలు దోచుకుంటున్నారు. ఆది ఆంధ్ర గ్రూపులో చేర్చబడినటువంటి మిగతా కులాలకు సంబంధించిన అవకాశాలు ఆది ఆంధ్రులు దోచుకుంటున్నారు. మాదిగలకు సంబంధించినటువంటి గ్రూపులో చేర్చబడినటువంటి మిగతా ఉపకులాల యొక్క అవకాశాలు మాదిగలు దోచుకుంటున్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్రూపులో చేర్చబడ్డ మిగతా ఉపకులాల యొక్క అవకాశాలని మాలలు దోచుకుంటున్నారు. అంటే ఈ సమస్యకు పరిష్కారం ఏంది అన్నా? మీరు చెప్పింది న్యాయబద్ధంగానే ఉంది, వీళ్ళు ముందంజలో ఉన్నారు, వీళ్ళు వాళ్ళ అవకాశాలను దోచుకుంటున్నారు, మరి దీనికి పరిష్కారం ఏంది అనుకున్నప్పుడు మాదిగని ఒక గ్రూప్ చేసినప్పుడు, మాదిగల జనాభా పెద్ద కమ్యూనిటీ కదా, వాళ్ళలో ఏ ఉపకులాన్ని చేర్చవద్దు. మాలని ఒక గ్రూప్ చేసినప్పుడు మాల జనాభా ఎక్కువ కదా, వాళ్ళకి ఎంత పర్సెంటో వెళ్తుంది కదా, వాళ్ళన్న వరకే ఒక గ్రూప్లో పెట్టండి. నేనేమంటున్నానంటే అది ఏ గ్రూప్ ఇస్తారా, బి గ్రూప్ ఇస్తారా, సి గ్రూప్ ఇస్తారా, డి గ్రూప్ ఇస్తారా, ఏదన్నా కానీ మాది కమ్యూనిటీని వాళ్ళని సపరేట్ గ్రూపుల్లో పెట్టండి. అది సి గ్రూపులో మాలన్న పెడితే వాళ్ళతో పాటు ఏ ఉపకులాన్ని చేర్చొద్దు, డి గ్రూపులో మాదిగలను పెడితే వాళ్ళతో పాటు ఏ ఉపకులాన్ని చేర్చొచ్చు. అదేవిధంగా రెల్లి ఆది ఆంధ్రాలను కూడా ఒక గ్రూప్లో చేర్చి మిగతా ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు వర్గీకరణ అమల్లో ఉన్నా అమల్లో లేకపోయినా కానీ రిజర్వేషన్ ఫలాలు అందని కులాలు ఏవైతే ఉన్నాయో బొడబొక్కల, మాస్టీను, బుడగజంగాలు, చిందు, మోచి ఇలాంటి పైడి, పాకి ఇలా కులాలు మిగతావి ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే కనీసం ఆ కులాల పేర్లు కూడా తెలియదు సమాజానికి. ఆ కులాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యోగ అవకాశాలు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు పక్కన పెట్టండి. ఆ కులాలు పేర్లు కూడా చిందోళ్ళు అనే కులం ఉంటుంది. ఆ కులం వృత్తి ఏంది? మాదిగల యొక్క చరిత్రని వాళ్ళ యక్షగాన రూపంలో సమాజానికి తెలియజేస్తూ వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ తిరిగేటువంటి కులం. ఆ కులానికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి? నేను వర్గీకరణ అమల్లో లేకముందు విషయాలు మాట్లాడట్లా, వర్గీకరణ అమల్లో ఉన్న కాలంలోనే వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చినాయా? పైడికి ఏమైనా అవకాశాలు వచ్చినాయా? పాకికి ఏమైనా అవకాశాలు వచ్చినాయా? రాలేదు కదా. అంటే వర్గీకరణ వచ్చిన తర్వాత కూడా ఈ 4 కులాల ఫేమ్లో కనపడుతున్నాయి. కాబట్టి వర్గీకరణ అనేది న్యాయబద్ధంగా జరగాలంటే ఖచ్చితంగా ఈ 4 కులాలు ఏవైతే ఉన్నాయో మాదిగని ఒక గ్రూపులో పెట్టండి, మాలను ఒక గ్రూపులో పెట్టండి, రెల్లిని ఆది ఆంధ్రని ఒక గ్రూపులో పెట్టండి, మిగతా ఉపకులాలన్నీ తీసుకొచ్చి ఒక గ్రూపులో పెడితే వాళ్ళంతా తక్కువ సామర్థ్యం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతే, వాళ్ళు జనాభా ఎంత తక్కువ ఉన్నారనుకో అంత పర్సంటేజే వాళ్ళకిచ్చి ఆ ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కల్పించినప్పుడు కరెక్ట్గా నిజమైనటువంటి వర్గీకరణ జరిగినట్టు. వర్గీకరణ అనేది త్వరగా జరగాలి, త్వరగా జరగడంతో పాటుగా న్యాయబద్ధంగా జరగాలి. న్యాయబద్ధంగా జరగనప్పుడు అన్ని కులాలకి అవకాశాలు రానప్పుడు ఖచ్చితంగా ఏవైతే ఉపకులాలు రిజర్వేషన్ ఫలాలను అనుభవించటం లేదో ఆ అనుభవించినటువంటి కులాలన్నీ మళ్ళా ఏకమయ్యి మరొక పోరాటానికి వాళ్ళు సిద్ధమవుతారు. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వకోకుండా పరిష్కరించేటువంటి సమస్యను న్యాయబద్ధంగా సామాజిక న్యాయం అమలు జరిగే విధంగా పరిష్కరించాలని చెప్పేసి మీరు గమనించండి. ఎస్సీల్లో ఏబిసిడీలు కావాలని, ఎస్సీల్లో ఒక కులమే అభివృద్ధి చెందుతుందని, ఎస్సీలో వచ్చిన అవకాశాలని ఒకళ్ళే పొందుతున్నారని, ఎస్సీ రిజర్వేషన్లు ఒక కులమే అనుభవిస్తుందని చెప్పేసి
ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థ ఏర్పాటు అవుతుందని 30 ఏళ్ల పాటు ఒక అవిశ్రాంతమైనటువంటి పోరాటాన్ని వాళ్ళు చేస్తారని ఎవరన్నా గతంలో అనుకున్నారా? ఏర్పాటు జరగకముందు ఎవరు భావించుండరు. ఒకవేళ ఆ సంస్థ ఏర్పడినా ఇంత వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేస్తుందని, ఇన్ని సంవత్సరాలుగా ఆ పోరాటాన్ని కొనసాగిస్తుందని, దానికి సంబంధించినటువంటి ఫలితాలు అందుకుంటుందని ఎవరు అనుకొని ఉండరు. కానీ ఇక్కడ అది జరిగింది కదా. ఎప్పుడు జరుగుతాయా అంటే, ఒక కులము ఇంకొక కులానికి రావాల్సినటువంటి అవకాశాలను కూడా దోచుకెళ్ళిపోతూ, లాక్కెళ్ళిపోతూ, మిగతా కులాలకి అవి అందకుండా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ కులాలకైతే అవి అందటం లాదో ఆ కులాల నుంచి తిరుగుబాటు రావడం అనేది సహజం. అలాగే నేనేమంటున్నానంటే, ఈ రోజున ఎంఆర్పిఎస్ ఏ విధంగా అయితే పోరాటం చేస్తుందో, మాలలే అన్ని అవకాశాలను తీసుకుపోతున్నారు, మాదిగలకు అవకాశాలు రావటం లేదని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా అయితే పోరాటం చేశారో, మీరు గనక పాత పద్ధతిలోనే వర్గీకరణ కొనసాగిస్తే మాల, మాదిగలు, రెల్లి, ఆది ఆంధ్రకు సంబంధించినటువంటి కులాలే 59 కులాలకు రావాల్సినటువంటి ఫలాలను గనక దోచుకొని వెళితే ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకటయ్యి మళ్ళా ఏదో ఒక రోజున పోరాటాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఒక పోరాటం అనేది ప్రారంభించినప్పుడు, దాన్ని కొనసాగించినప్పుడు దాని తాలూకా ప్రతిఫలం కూడా రావాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళా ఇంకొక పోరాటానికి అవకాశం ఇవ్వకుండా ఎవరైతే పెద్దలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారో, అదే సందర్భంలో ఎవరైతే ఈ సమస్యను పరిష్కరించడం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళకి మా నిజం మీడియా ఒక విజ్ఞప్తి చేస్తుంది. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలి. నిజమైనటువంటి సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఉపకులాలన్నింటినీ ఒక సెక్షన్లో పెట్టాలని, మాలా మాదిగల్ని సపరేట్ సెక్షన్లో పెట్టాలని, ఆది ఆంధ్ర రెల్లి కులాన్ని ఒక సెక్షన్లో పెడితేనే, అప్పుడు 4 గ్రూపులుగా విభజిస్తేనే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దొరుకుతాయని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా, న్యాయబద్ధంగా, అందరకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయాలనే మా వీడియోలు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక వ్యక్తికో మంచి జరగాలనో, లేదా ఇంకొక వ్యక్తినో, ఇంకొక వర్గాన్నో, ఇంకొక కులాన్నో, ఇంకొక మతాన్నో దాన్ని కించపరచాలనో మా వీడియోస్ ఉండవు. కాబట్టి సమాజం యొక్క మొత్తం శ్రేయస్సే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.